వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్ విత్ ఇంట్రోవర్ట్. అండ్ ప్రెజెంట్ డే హీట్‌కి అయితే ఈ సన్‌రైజ్‌కి అంటే చెప్పాలంటే ఈ వేడిలో రైడ్ చేయాలంటే ఫోన్స్ అయితే మామూలుగా హీట్ ఎక్కట్లేదు. సో, అలా అని మొబైల్ కూలర్స్ వాడదాం అనుకుంటే అది ప్రతిసారి హ్యాండ్ క్యారీ అయితే చేయలేము. సో, దీనికంటూ ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఏమైనా ఉందా అని మాక్సిమం అన్ని ప్లేసెస్‌లో వెతికాను. వెతికితే ఒక జొమాటో డెలివరీ యాప్‌లో మనకి మొబైల్ కూలర్స్ అయితే లభిస్తున్నాయి. అండ్ అది కూడా మొబైల్ హోల్డర్స్. సో, బైక్‌కి పెట్టుకొని వెళ్ళేది. అండ్ దిస్ ఈస్ దట్ వన్. అండ్ మామూలుగా అయితే టెస్ట్ చేద్దామని అయితే నేను తీసుకున్నాను. సో, లెట్స్ గెట్ అన్బాక్స్. దిస్ ఈస్ ద బాక్స్. అండ్ ఇది జొమాటో నుంచి అయితే నాకు 999 అయితే పడింది. అంటే 1000 రూపీస్. మామూలుగా అయితే మొబైల్ కూలర్స్ అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ కూలర్స్ అయితే ఉంటాయి. అండ్ అది 300 to 600, 1000, 1500 కూడా ఉంటుంది. అండ్ ఇదైతే 1000 రూపీస్ పడింది. బాక్స్లో టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిండ్రు. అండ్ ఇంకోటి హ్యాండిల్ హోల్డర్ మొబైల్కి. ఎంటైర్ ప్లాస్టిక్. క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. మరి ఫస్ట్ క్లాస్ అని చెప్పలేను. అండ్ ఇది వచ్చేసి మొబైల్ కూలర్ హోల్డర్. మామూలుగా మొబైల్ హోల్డర్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అడ్జస్టబుల్ ఫర్ మొబైల్ ఫిట్టింగ్. అలాగే ఇది మొబైల్ కూలర్. అండ్ ఇది ఒకటి బేస్. సో, ఇది అడ్జస్టబుల్ చేయడానికి. అండ్ ఇక్కడ మొబైల్ కూలర్. అండ్ కింద టైప్ సి ఛార్జింగ్ దీనికోసం. అండ్ ఇది కూలర్. సో, ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, మామూలుగా ఫ్యాన్ అయితే ఆన్ అయింది. సో దట్ దీన్ని నేను ప్రాక్టికల్గా టెస్ట్ చేసి అయితే నేను మీకు చెప్తాను. అండ్ ఇది ప్రోడక్ట్ వర్తా కాదా. అండ్ మామూలు మొబైల్ కూలర్ కూడా నా దగ్గర ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదో కూడా నేను పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ కూలర్ ఉంది. బట్ మొబైల్కి అయితే హోల్డర్కి బైక్ హోల్డర్కి అయితే అటాచ్ చేసి ఉంది. సో, దీన్ని మామూలుగా బయట సమ్మర్ హీట్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ కింద మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఇటు మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద అంటే 2 టైప్ సి కేబుల్స్ అయితే వాడాల్సి వస్తుంది. సో, దీన్ని ఫర్దర్ యూజ్ నేను మీకు చెప్తాను వాడి.